సో చెప్పండి అసలు మీ యొక్క బిజినెస్ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 7 ఏళ్ళ ముందర పూల వ్యాపారం చేస్తా ఉండే, ఇట్లా తరకారీ వ్యాపారం చేస్తే 2 ఏళ్ళ ముందర ఫ్రూట్ వ్యాపారం చేస్తా ఉండే. ఫ్రూట్ వ్యాపారం చేసేవాడు ఇట్లా ఫ్రూట్ బాగా చేస్తారు మీరు అనేసి నాష్టా వేయండి, భోజనం వేయండి అని చెప్పి అప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యింది. సో బాగా నడుస్తుందా అండి? నడుస్తా ఉంది. ఓకే ఫైన్. సో మరి ఈ యొక్క బిజినెస్ మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? 2000. 2000? మేము వేసే బండవాళ్ళు 2000 అంతే. దాని మీద డబ్బులు ఎంత వస్తాయి మనకి? 1500 దాసి వస్తుంది, ఓ దినం వస్తుంది, ఓ దినం వచ్చేలే, అయితేనే మేము ఇస్తలే చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి? ఫుడ్ లైసెన్స్ తీసుకున్నా. తీసుకున్నారా? సర్టిఫికేట్ అంతా తీసుకున్నారా? దానికి ఎంత ఖర్చు అయింది? ఏమీ లేదు, జస్ట్ లైసెన్స్ ఇచ్చారు వాళ్ళు అడగగానే. వెరీ గుడ్. సో ఫుడ్ లైసెన్స్ కి ఎంత ఖర్చు అయింది? 5000 అయిందా? ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలకు తీసుకున్నారు? 5 ఏళ్ళకి తీసుకున్నారు. ఓకే, 5 ఏళ్ళకి 5000 రూపాయల వరకు ఖర్చు అయింది. సో మరి ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు? అన్నము, సాంబారు, చపాతి, ఇడ్లీ, దోశ, ఓకే, పులిహోర, చిత్రాన్నము, అన్నిటికి పలావు, టమాటా బాతు, సైడ్స్ కి ఆమ్లెట్, ఓకే, బజ్జీ, బోండా, డిఫరెంట్ సాంబార్. సో ఒక ప్లేట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? 40 రూపీస్. 40 రూపాయలు. సో ఇప్పుడు 40 రూపాయలకి ఏమొస్తుంది? మాకు వచ్చే చాలు, 40 రూపాయలు అంటే చాలు. మరి మీరు పొద్దున్నే లెగ్గానే జర్నీ అసలు ఎలా మొదలు పెడతారు ఏంటి చెప్పండి? 8 గంటలకు వస్తాను ఇక్కడ, 4 గంటల వరకు ఉంటా. ఓకే, అంతా ఇంట్లోనే చేస్తారు. ఆడు ఇంకా ఆటోలో మా బాంబర్ తీసుకొచ్చి ఇస్తాడు. సో పెడితే వర్కౌట్ అవుతుందంటారా? 15 దినాలు అయ్యేలే, ఆయనకి అయ్యే. స్టార్టింగ్ పెట్టాడు, 1 నెల వ్యాపారం అనేది లేదు. చూడే అంతా ఖాళీ అవుతూ ఉంటుంది. సో మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మా ఇంట్లో మేము ఎట్లు తింటామో అట్లే చేయాలి. ఒక్క రోజుకి మీకు ఎన్ని డబ్బులు వస్తాయి? 4000 వస్తుంది వ్యాపారంలో. బండవాళంపై 1,40,000 మిగులుతుంది. అంటే నెలకు మీకు వచ్చేసి ఈజీగా 45,000 లాభం. అవును. మరి ఈ బిజినెస్ పెట్టాలనుకునే వారికి మీరేం చెప్తారు? చేయండి, ఫుడ్లా ప్రాబ్లం అయ్యాలి, ఫుడ్ లో ప్రాబ్లం లేదంటారు. దట్స్ ఇట్ గైస్. మరొక స్పెషల్ బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా అండ్ బి ద బాస్. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్ లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బి ద బాస్.